పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో సెలవిస్తాను. చాలా పరిచయమైన వచ్చిన భాగము, వెరీ సింపుల్ మెసేజ్ బట్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. చూడండి, 122వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని మనము ధ్యానాంశంగా చదువుకుంటున్నాం. సామ్ నెంబర్ 122 వర్స్ 1. 122వ కీర్తన భాగము మొదటి వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. నీ గుమ్మములలో నిలుచుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వారి వైపు తిరిగి ఒక మంచి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చెప్పే మాటలు వాళ్ళతో మీరు చెప్పండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి. రైట్. దావీదు గారినట ఎవరో వచ్చి అడిగారట, ఏమని? అయ్యా దావీదు, దేవుని మందిరానికి మనము వెళ్దాం రండి అని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడట. ఆయన హృదయము ఎంతో ఆనందించింది, ప్రభునందు ఉల్లసించింది నా హృదయం అని చెప్తూ బహు చక్కని విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఇదే ప్రశ్న మన ఇరుగువారో, మన పొరుగువారో, మన బంధువులో, మన కుటుంబస్తులో ఎవరన్నా వచ్చి లెట్స్ గో టు ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని మందిరానికి మనం వెళ్దాం రండి అని అడిగితే నీ స్పందన ఎలా ఉంది? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ వెన్ సంబడి కమ్ టు యూ అండ్ ఆస్క్ యూ లెట్స్ గో టు ద చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిప్ అవర్ సేవియర్? మన రక్షకుని మనం ఆరాధిద్దాం, యేసుక్రీస్తు ప్రభువుని మనము స్మరిద్దాం రండని చెప్పి ఎవరో వచ్చి నువ్వు ప్రశ్నిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? ఎలా నీ హృదయము స్పందిస్తూ ఉంది? దైవజనుడు చెప్తున్నాడు, ఎవరో తెలిసిన వారట ఆయన దగ్గరకు వచ్చారట. వచ్చి అయ్యా మనం దేవుని మందిరానికి వెళ్దాం అని అడిగినప్పుడు ఆయన మనసు ఆనందించింది అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దుఃఖపడిందని రాయలేదు, ఆయాసం వచ్చింది అని రాయలేదు, అనారోగ్య బలహీనతలు నాకు చుట్టుముట్టుకుంటున్నాయి అని ఇక్కడ రాయలేదు. కానీ ఎవరో వచ్చి యెహోవా మందిరమునకు వెళ్ళుదము, ఆయన యెరూషలేము యొక్క గుమ్మములు మనము తొక్కుదము అని చెప్పినప్పుడట ఆయన మనసు సంతోషించిందని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరైనా వచ్చి సిస్టర్ గారు, పిన్ని గారు, ఈరోజు ఆదివారం కదండి, చక్కగా దేవుని మందిరానికి వెళ్దామంటే మనకేం వస్తుంది చెప్పండి? ఆనందం వస్తుందా లేకపోతే నీరసం వస్తుందా? నిజంగా చెప్పాలి, మీ అంత అబద్ధికులు ఇంకెవరు లేరండి. ఎంత అబద్ధాలు ఆడేస్తున్నారో చూడండి. మందిరంలో ఉన్నామని భయం లేకుండానే అబద్ధాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఆనందిస్తుందా మీ మనస్సు? వాస్తవంగా చెప్పండి, ఆనందిస్తుందా? పోనీ ఇలా అడుగుదాం, సంఘంలో వారం రోజులు ఉపవాస ప్రార్థనలు ఎవరో వచ్చి అడిగారు, అమ్మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం వెళ్దాం అనగానే నీ స్పందన ఏంటి చెప్పాలి? నేను ఫుడ్ మానేస్తానండి, చాలా అనారోగ్యం అయిపోతానని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారండి, నేను చక్కగా తినాలి. మరి ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలి కదా, అది నా వల్ల కాదు. భర్త కొడితే మాత్రం 3 రోజులు తినకుండా పడుకుంటుంది అమ్మగారు. అట్లా మళ్ళీ పట్టింపులు కదా, గెలవాలి కదా. మరి ఆ విషయాల్లో ఉపవాసం ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన గారు ప్లేట్ తీసుకొచ్చి అమ్మ తిను తల్లి, సారీ ఎవరు సారీ చెప్పాలి? మళ్ళా చెప్పండి అమ్మా, మీకేం తెలియనట్టు అట్లా చూడకండి. ఏమేం చెప్పాలా? ఇంకోసారి నిన్నేమనలే, తినమ్మా, కొంచెం అమ్మ కదా, నన్ను తినిపియమంటావా? పోనీ నీకు తినటం బాధ అయిపోతుంది, నన్ను ఏం చేయాలా? తినిపియమంటావా? చూడండి, ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బందులు అయితే మాత్రం తినకుండా 3 రోజులైనా సరే ఆహారం మానుకుంటారు. పోనీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు చెప్పాడేమని, అమ్మ నీకు ఒబేసిటీ వచ్చేలాగుంది, కొంచెం బాగా లావ్ అయిపోతున్నావు తల్లి, అనారోగ్యం ఎక్కువగా వస్తుందేమో, ఒక చపాతి మాత్రమే తిని పడుకుంటే ఏం చేస్తుంది? ఆ రోజు అన్నం మానేసి
నాన్ వెజ్ మానేసి ఆ ఒక్క చపాతీలో ఏ ఆకుకూరలో తోటకూరలో వేసుకొని తినేసి పడుకుంటారు. డాక్టర్ చెప్తే ఫుడ్ మానుకుంటారు, గొడవలు అయిపోతే ఫుడ్ మానుకుంటారు. కానీ ఉపవాస ప్రార్థనకి వెళ్దాం అంటే మాత్రం ఏమొస్తుంది? నీరసం వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. దావీదుని అడిగారట ఎవరో, దేవుని మందిరానికి వెళ్దామురా అని అడిగినప్పుడు దావీదు మనసు ఏమైందట? ఆనందించింది, సంతోషించింది. ఈరోజు ప్రతి ఒక్కరి హృదయము దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలు సంతోషించునుగాక, ఆనందించునుగాక. నా దేవుడు ప్రతి ఒక్కరిని వర్ధిల్లింప చేయునుగాక. ఇదే దావీదు మరొక చోట ప్రస్తావిస్తూ ఏమంటాడు తెలుసా? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని, చెప్పండి ఎలా ఉన్నాను? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దేవునితో అతనుకున్న సంబంధాన్ని పోలుస్తూ అంటున్నాడు, ఒక పచ్చని ఒలీవ చెట్టు ఎలా అయితే ఉంటుందో, ఒక ఆలివ్ ట్రీ ఎలా అయితే ఉంటుందో, అలా నా దేవునితో నాకు ఒక సంబంధం ఉంది, ఒక సహవాసాన్ని ఏర్పరచుకున్నాను. జీవము కలిగిన దేవుని మందిరానికి వెళ్ళటము ద్వారా నా జీవితము పచ్చని ఒలీవ చెట్టు వలె మారిందంటున్నాడు. ఏంటి ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత? ఆలివ్ ట్రీలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒలీవ చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గమనించండి, ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల చెట్లు ఉండొచ్చు కాదు, ఉన్నాయి కూడా. కొన్ని లక్షల చెట్లు ప్రపంచంలో ఉన్నాయి. అయితే మీరు విచిత్రం చూడండి, అన్ని చెట్లు మరణిస్తాయి, కానీ ఒలీవ చెట్టుకు మాత్రం మరణము, చెప్పండి, ఉందంటారా? ఒలీవ చెట్టుకు మరణం ఉందా? మనంతటికి మనం చంపితే చచ్చిపోయే దేవుగా ఆ చెట్టు, దానంతటికి మాత్రం ఏనాడు కూడా మరణము పొందదు. అన్ని చెట్లు మీరు తీసుకోండి, యాపిల్ చెట్టు దానికి మరణం ఉంది, జామ చెట్టు దానికి మరణం ఉంది, జల్దర్ వృక్షం అంటారు కదా, యాపిల్ ట్రీ. ఆ తర్వాత ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, రకరకాల చెట్లు ప్రపంచంలో ఉన్నాయి. ఈరోజు బొటానికల్ సైన్స్ చాలామంది చదువుకుంటూ ఉంటారు, వృక్ష శాస్త్రము. వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది ఆలివ్ ట్రీ యొక్క ప్రత్యేకత ఏంటి అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వారు చదువుకుంటున్న చదువుల్లో ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆలివ్ ట్రీ గురించి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, బొటానికల్ పరిశోధకులు చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో అన్ని వృక్షాలకు మరణం ఉంది, కానీ చెప్పండి, ఒలీవ చెట్టుకు మాత్రము. వినండి, దావీదుతో ఎవరో చెప్పారట, దేవుని మందిరానికి వెళ్దాము రండి అన్నప్పుడు మనసు ఏమైంది? సంతోషించింది. అయితే ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్తే మనకు కలిగే లాభాలేంటి? ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి? ప్రతి ఆదివారము దైవజనులు మందిరానికి రండి, చర్చికి రండి, సేవకులు ఎంతో వాక్యాల్లో, ప్రార్థనలో, అయ్యా విశ్వాసులు మందిరం మానకూడదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఎన్నో వర్తమానాల్లో మందిరానికి రావాలని చెప్తూ ఉంటారు కదా. అసలు మీలో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? అసలు నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా నా జీవితంలో కలిగే ఆశీర్వాదాలు, దీవెనలేంటి? ఎందుకు నేను చర్చికి వెళ్ళాలి? ప్రతి ఆదివారం నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ప్రతి శనివారం ఎందుకు ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి? ఎందుకు స్త్రీల కూడికలు నేను వెళ్ళాలి? ఏ రోజైనా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? ఒకవేళ నీకు ఆ ప్రశ్న నీ హృదయంలో ఉంటే, నేను చెప్పగలను, నీ వర్తమానం చేత దేవుడు నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఈరోజు. ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి? వెళ్ళటము ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇందాక మనం విన్నాం, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఇందాక మనం విన్నాం కదా, ఒలీవ చెట్టుకి ఏమీ లేదట. అన్ని చెట్లకు ఏముంది? దేవదారు వృక్షానికి కూడా మరణం ఉంది. చాలా ఎత్తుగా ఎదుగుతుంది దేవదారు వృక్షం, దానికి కూడా మరణం ఉంది. కానీ ఈ ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, దీనికి మరణము లేదు. ఇప్పుడు వినండి, క్రమముగా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే నువ్వు ఎన్నడూ మరణించవు. నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను దేవుని మందిరానికి వెళ్ళడము ద్వారా, జీవము కలిగిన దేవుని సంఘములో కూర్చోటము ద్వారా, ఆయన వాక్యాన్ని నేను వినడము ద్వారా నేను ఎలా ఉన్నానో తెలుసా? మరణించని స్థాయిలో నేను ఎదిగిపోతున్నాను. నేను మరణము నొందను అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయులు మరణించిన స్థితిలో ఉన్నారండి. సీనియారిటీ బాగానే ఉంది, 30 సంవత్సరాలు,
అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు తల్లి? నేనండి 45 years అండి. ఇంకప్పటికి పాస్టర్ అమ్మ గారు కూడా బాప్తిజం పొందలేదండి నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. అంత సీనియారిటీ ఉందండి నాకు అంటారు. కానీ మందిరానికి వచ్చి చేసేది ఏంటో తెలుసా? 5 రూపాయలు కానుక. ఇందా నేను చెప్పాను కదా, చక్కగా గోడ కానుకొని ఏం చేస్తారో చెప్పండి? నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ వచ్చే పోయే వాళ్ళు మాత్రం ఇంటరాగేషన్ బాగా చేస్తారు. ఏమమ్మా మొన్న స్త్రీల కూటానికి రాలేదు? ముందు ఏమరాదు, ముందు ఏమగారు రాదు. కానీ ఏమొచ్చి అందరిని అడిగే మాట ఏంటండి, ఉమెన్స్ మీటింగ్కి రావట్లేదు. ఏమమ్మా ఫాస్టింగ్ ప్రేయర్స్ రాలేదేంటి? ఏముండదు ఫాస్టింగ్. మళ్ళీ అందరిని ఏం చేస్తారు చెప్పండి? సీనియారిటీ. ఏమన్నంటే సీనియారిటీ. నా అంత సీనియారిటీ సంఘములో ఎవరికి లేదండి. సీనియారిటీ కాదు కావాల్సింది దేవునికి, నీ సిన్సియారిటీ ప్రభు చూస్తాడు. నువ్వు 45 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నా నీలో దేవునికి ఇష్టమైన జీవిత విధానం, వాక్యానుసారమైన జీవితం లేకపోతే, సంవత్సరం నుంచి మందిరానికి వచ్చే వాళ్ళు వాక్యానుసారమైన జీవితం ఉంటే నిన్ను ప్రక్కన పెట్టి దేవుడు వాడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. మరణించిన స్థాయిలో చాలామంది విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. ప్రార్థనలో మరణించిన వారు, విశ్వాసములో మరణించిన వారు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడంలో మరణించిన వారు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, నేను దేవుని మందిరానికి రావటం ద్వారా నేను ఎప్పుడూ కూడా సజీవుడుగానే ఉన్నాను, సజీవమైన స్థాయిలో ఉన్నాను, నేను బ్రతుకున్నాను, నేను మృతమైపోయిన వాడిని కాదు. అందుకే రెవల్యూషన్లో దేవుడు రాస్తూ మాట్లాడుతూ అంటాడు, జీవించుచున్నామన్న పేరు చెప్పండి మీరు ఈ మాట చెప్పాలా? జీవించుచున్నామన్న పేరు మాత్రము, కానీ నువ్వెవరవట? మృతులే వీళ్ళు. వాక్యము లేనివారు, సంఘము లేనివారు, సహవాసము లేనివారు, ఒక వారం వచ్చి 4 ఆదివారాలు మానుకునేవారు ఉంటారు చూసారా? వీళ్ళందరూ ఎవరు తెలుసా? మృతులు. ఆధ్యాత్మికమైన జీవితంలో చనిపోయిన స్థాయిలో ఉన్నవారు వీళ్ళు. ఉన్నారా మనలో ఎవరైనా? ఒలీవ చెట్టు అనుభవాన్ని ప్రక్కన పెట్టినవారు, ఆధ్యాత్మికంగా మరణించిన వారు, ఆధ్యాత్మికమైన జీవితంలో అట్టడుగు స్థానంలో పడిపోయి ఇక ఎటువంటి ఆత్మీయ అనుభవాలు లేక, సజీవమైన అనుభవాలు జీవితంలో లేనివారు, గట్టిగా 1 గంట సేపు మోకాళ్ళేసి ప్రార్థన చేయలేని విశ్వాసులే. ఎందుకు? వీళ్ళంతా ఎవరు చెప్పండి? ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు, మృతమైపోయిన అనుభవాల్లో జీవిస్తున్నవారు వీళ్ళంతా. కానీ దావీదు అంటున్నాడు, నేను నా దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నువ్వు కూడా ఈరోజు నీ కుటుంబము పడిపోయిన స్థాయిలో ఉందా? ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన అనుభవాల్లో మరణించిన స్థితిలో నువ్వు ఉన్నావా? మరలా నువ్వు మందిరానికి రాగలిగితే, జీవము కలిగిన దేవుని మందిరములో క్రమముగా నువ్వు జీవించగలిగితే, అలా నడుచుకోగలిగితే, మృతమైపోయిన నీ కుటుంబాన్ని దేవుడు మరలా సజీవులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. సజీవమైన విధానములో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. No matter what the situation you are, no matter what's the problems you are facing today, no matter how much circumstances you are leading into, ఎటువంటి ప్రతికూలమైన వాతావరణాలు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మందిరాన్ని ఆశ్రయించగలిగితే, మృతతుల్యమైపోయిన నీ జీవితాన్ని మరలా నా దేవుడు సజీవముగా మార్చగలిగిన దేవుడు. పచ్చని ఒలీవ చెట్టు వలె. పచ్చదనం దేనికి సాదృశ్యం? ఆశీర్వాదానికి సాదృశ్యం. పచ్చదనము దేనికి సూచిస్తుంది? దీవెనలకు సూచిస్తూ ఉంది. అవును, నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ పాడి పంటలు దీవించబడతాయి, నీ పశువులు దీవించబడతాయి, నువ్వు పండిస్తున్న పంటలు దీవించబడతాయి, నీ ఉద్యోగంలో నువ్వు దీవించబడతావు, వ్యాపారంలో నువ్వు దీవించబడతావు, ఇంటికి వస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, సమస్త విషయంలో నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మందిరములో నిలవగలిగినప్పుడు, క్రమబద్ధీకరణమైన విధానములో జీవము కలిగిన దేవుని సంఘానికి నువ్వు రాగలిగితే, నువ్వు సమస్త విషయములో నీ సరౌండింగ్స్ అంతా కూడా పచ్చదనాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. మీకు ఒక విషయం చెప్పమంటారా? శరీరానుసారమైన మరణం అందరికీ రాదంటారా? మైకేల్ జాక్సన్ అని ఒక అద్భుతమైన పాప్ డాన్సర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు లేడు, అప్పుడు మరణించాడు అనుకోండి. తన లైఫ్లో పెట్టుకున్న గోల్ ఏంటో తెలుసమ్మా? ఐ వాంట్ టు సర్వైవ్ 150 years. 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. రౌండ్ ఫిగర్ 50వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టలేదు, ఇంకా 50th yearలో కూడా వెళ్ళలేదు. ఒక చిన్న అనారోగ్యం వచ్చేసింది. 150 సంవత్సరాలు బ్రతకాలని కార్డియాలజిస్ట్ని పెట్టుకున్నాడు, కొన్ని లక్షల రూపాయల జీతం ఇచ్చి. న్యూరాలజిస్ట్ని పెట్టుకున్నాడు, బ్రెయిన్ డాక్టర్ని, లివర్ డాక్టర్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు తన కారులో బయటకు వస్తే
పక్కనుండేది ఎవరో తెలుసా? డాక్టర్లే. 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి వీళ్ళందరినీ ఎమ్మటేసుకుని తిరిగాడట. రౌండ్ ఫిగర్ 50 సంవత్సరాలు చచ్చిపోయాడు. శరీరానుసారమైన మరణం అందరికీ వస్తుంది. నువ్వు ఎంత కాపాడుకోవాలనుకున్నా, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, నీ సమయం వచ్చినప్పుడు ఎవరు నిన్నేం చేయలేరు. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు హ్యాపీగా ఇక్కడ అన్నీ చెప్పండి, 10,000 రూపాయలు పట్టు చీరని ఏం చేయాలా? వదిలిపెట్టాలి. 2 లక్షల రూపాయల నెక్లెస్ అయినా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఎంతెత్తున్న హై హీల్స్ చెప్పులైనా ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇలా స్టైల్గా ఊపుకుంటూ వచ్చే హ్యాండ్ బ్యాగ్ అయినా ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఆయన పిలిచాడంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఇక్కడంతా శరీరానుసారమైన మరణం గురించి నువ్వు అంతలా ఇబ్బంది పడొద్దు, ప్రాకులాడొద్దు. ప్రతి క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మికంగా మరణం రాకుండా కాపాడుకోవాలి. క్రైస్తవునికి 2 మరణాలు ఉంటాయి. ఒకటేమో శరీరానుసారమైన మరణం, రెండవది ఆధ్యాత్మికమైన మరణం. ఇప్పుడు శరీరానుసారమైన మరణం ఖచ్చితంగా అందరికి వస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటో తెలుసా? ఈ శరీరానుసారమైన మరణం గురించి కాదు, ఆధ్యాత్మికంగా నువ్వెక్కడ మరణించకుండా నిన్ను కాపాడుకోవాలి. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు ఎలా అయితే దినదినము ఎదుగుతూ ఉందో, నీవు నీ కుటుంబము ప్రతిరోజు దినదినము అనుదినము ప్రార్థనలో, సహవాసములో, అపోస్తుల బోధలో, రొట్టె విరుచుట కార్యక్రమములో, సమస్త విషయంలో అనుదినము దినదినము ఎదుగుతూ ఉండాలి. బండ మీద కట్టబడిన సంఘము, జీవము కలిగిన దేవుని సంఘము, వాక్యానుసారమైన సంఘము, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము. నేను చెప్పగలను, ఈ గ్రేస్ మిరాకిల్ సెంటర్, ఈ సంఘం ఏదైతే ఉందో ఇది అపోస్తుల పునాది మీద కట్టబడిన సంఘం. ఇది వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడే సంఘం ఇది. నీకు ఇంకో మాట కూడా చెప్పనా? కొంతమంది కొన్నిసార్లు అంటారు, ఏమండి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నాకే చెప్తున్నట్టుందండి, మనసు ఎంత బాధ అయిపోతుందో తెలుసా? నేను ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. అసలు వాక్యం నీకు కాబట్టి ఇంకెవరికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మొన్ననే అన్నాడు, మీరు వాక్యం చెప్పేది నా కోసమే కదండి అన్నాడు. నీ కోసం కాదు ఇంకెవరి కోసం అన్నాను నేను. ఈ లైట్లు చెప్పాలా? ఈ ఫ్యాన్లు చెప్పాలా? ఈ గోళ్ళకు చెప్పాలా? ఎవరికి చెప్పాలి? వాక్యం ఎవరి కోసం? దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం లింకన్ తెలుసు కదా, అమెరికా రాష్ట్రపతి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే దేవుడు ప్రపంచానికి ఏదైనా బహుమానం ఇచ్చాడు అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథమైన, ఇది దేవుడు నీకు ఇచ్చిన చక్కని బహుమానం. మరి ఇప్పుడు వాక్యం ఎవరి కోసము? మన కోసమే కదా. ఈ అపోస్తుల బోధ ఎటువంటిగా ఎలా ఉంటుందో మీకు చెప్తాను వినండి. అపోస్తుల బోధ ఎలా ఉంటుందంటే, నిన్ను గాయపరిచైన సన్మార్గంలోకి నడిపిస్తుంది, కానీ అబద్ధాలు చెప్పి అనవసరమైన విషయాలు చెప్పి నిన్ను మెప్పించేదిగా ఏనాడు. అమ్మా నువ్వు ఎలా అయినా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి నిన్ను సంతోషపరిచేది కాదు. నిన్ను బాధ పెట్టైనా గాయపరిచేదైనా ఖచ్చితమైన మార్గంలోకి నడిపించేది అపోస్తుల బోధ. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను జీవము కలిగిన దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే నాకు మరణము లేదు. శరీరానుసారంగా మరణించిన నా ఆత్మ మాత్రం సజీవంగానే ఉంటుంది. నా శరీరం మరణించగానే నేను దేవుని రాకడలో ఎత్తబడతాను. యుగ యుగాలు దేవునితో సహవాసం చేస్తాను. ఐ విల్ బీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఐ విల్ బీ ఇన్ ద హెవెన్ ఆఫ్ గాడ్, ఐ విల్ గో టు ద గేట్స్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యములో నేను యుగ యుగాలు సజీవంగా జీవిస్తానని దావీదు కంఠతాపదంగా మాట్లాడడం ప్రారంభించాడు. రెండవది, క్రమముగా దేవుని మందిరానికి రావటం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దినము సమీపిస్తున్న కొలది, ఏ దినము? ప్రభువు రాకడ దినం. ప్రభువు రాకడ దినము సమీపిస్తున్న కొలది కొందరు మానుకొనున్నట్లుగా మీరు సమాజముగా కూడుట. కొందరు ఏం చేస్తున్నారట? మానుకుంటున్నారట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కొందరు మానుకుంటున్నట్టుగా మీరేం చేయకూడదు? సమాజముగా కూడుట. సంఘం అంటే అర్థం ఏంటో తెలుసా? సమాజముగా కూడుకోవటమే.
దేవుని శరీరం. గ్రీకు భాషలో చర్చ్ అనే మాటకు ఎక్లెషియా అనే పదం వాడారు. ఎక్లెషియా అంటే ద కాల్డ్ అవుట్, పిలువబడిన గుంపు, పిలువబడిన జనాంగం. ఎక్కడి నుంచి మనం పిలువబడ్డామంటే చీకటిలో నుంచి మనం పిలువబడ్డాం, లోకములో నుంచి మనం పిలువబడ్డాం, రకరకాల వ్యసనాల్లో నుంచి మనం పిలువబడ్డాం. పిలిచి దేవుడు ఏం చేశాడట, జీవము కలిగిన సంఘములో ఆయన మనల్ని ఏం చేశాడు, నాటాడు. ఇప్పుడు సంఘము అంటే దేవుని సమాజం, దేవుని యొక్క ఇల్లు, అదే జీవము కలిగిన సంఘం అంటే. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రతి క్రైస్తవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, కొందరు మానుకుంటున్నారు కానీ మీరు మాత్రం ఏం చేయకూడదు, మానుకోకూడదు. ఇది ఆజ్ఞ. ఆదివారము దేవుని దినం, సండే ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ ద బైబిల్ సేస్ కమ్ ఇన్ టు ద కోర్స్ ఆఫ్ ద లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు కృతజ్ఞత భావముతో రావాలి. ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి క్రమంగా రావటం ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, నేను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాను. మందిరానికి రావటం ద్వారా ఎవరి ఆజ్ఞను నెరవేరుస్తున్నావు? ఇప్పుడు ఆపోజిట్ చెప్పండి, ఆగిపోవటం వల్ల ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తున్నట్టు? సాతాను ఆజ్ఞ. దేవుని మందిరానికి వస్తే దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వాడివి అవుతావు. మందిరానికి రాకపోతే సాతాను ఆజ్ఞను నెరవేరుస్తున్నట్టు. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. నువ్వు క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరి ఆజ్ఞ నెరవేర్చాలి? ఏంటి దేవుని ఆజ్ఞ అంటే? సమాజముగా కూడుట. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం చేయకూడదు, ఏం చేయకూడదు? ఇప్పుడు మీ పక్కన వారు తిరిగి మాట చెప్పండి, సమాజముగా కూడుట మానకు. ఈ అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవులు కొంతమంది ఉంటారు, వీళ్ళు నిజంగా పరలోకం పోయే బ్యాచ్ కాదు ఇది. కొంతమంది ఎప్పుడంటే పండగ క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఎప్పుడు వస్తారు చెప్పండి? వీళ్ళు క్రిస్మస్ పండగకి, న్యూ ఇయర్కి వచ్చేసి ఆ గిన్నెలు 4 10 కేజీల గిన్నె ఒకటి, 15 కేజీల గిన్నె ఒకటి పట్టేసుకొని, ఆయనకి అక్కడ ఏవి లేకపోయినా నాదే సమస్తం అన్నట్టుగా క్రియేట్ చేసి వాతావరణం అంతా. పండగ క్రైస్తవులు కొంతమంది ఆదివారం ప్రతి ఆదివారం వస్తారు, కానీ ఎప్పుడు వస్తారో తెలుసా? లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థనప్పుడు. ఎందుకు? ఎవరిని ఆశీర్వదిద్దామని? పాస్టర్ గారిని ఆశీర్వదిద్దామని. ఈ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చే బ్యాచ్ అంత ఎవరో తెలుసా? పాస్టర్ గారిని ఏం చేయాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట పాస్టర్ గారు దీవించబడునుగా కనేసి బై బై అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ స్కూటర్ వేసేసుకొని ఆశీర్వాద ప్రార్థనకు వచ్చేవాళ్ళు. పాటలు అప్పుడు రారు కొంతమంది. పాటల టైం అంతా కూడా ఇంట్లో సీరియల్ చూసుకుంటూ ఉంటారు, సినిమాలు పెట్టుకొని, సినిమా పాటలు పెట్టుకొని, మెసేజ్ టైంలో భక్తి పరుల్లాగా వచ్చేసి బైబిల్ ఓపెన్ చేసి, ఓ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రామిస్, వండర్ఫుల్ ప్రామిస్, అద్భుతమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చావు తండ్రి, స్తోత్రం అయ్యా అంటారు. లేరా ఇలాంటి వాళ్ళు? చెప్పండి. క్రైస్తవ్యంలో లేరా? సంఘాలు ఇలాంటి విశ్వాసులు నడవట్లేదా, కనపట్లేదా? ఆయన ఆజ్ఞను సంపూర్ణముగా నెరవేర్చే క్రైస్తవుడిగా ప్రతి ఆదివారం మానక, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఆది నుండి చివరి ప్రార్థన వరకు సంపూర్ణ సమర్పణతో దేవుని యొద్దకు రావాలి. సంపూర్ణ సమర్పణతో దేవుని యొద్దకు రావాలి. అది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రతికూలమైన వాతావరణాలున్నా, ఆఖరికి చచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే, నేను మందిరం మాత్రం ఏం చేయను, మానను అనే ఒక తీర్మానముతో నువ్వు దేవుని కొరకు ప్రయాణము చేయగలిగితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏమండి, నువ్వు ఎందుకు ఆదివారం మందిరానికి వస్తున్నావు? పనికి వెళ్తే 1000 రూపాయలు రావా? 1500 రావా? 2000 రూపాయలు రావా? అయినా ఎందుకు ఆ డబ్బులు ఆలోచించకుండా నువ్వు దేవుని మందిరానికి క్రమంగా ఎందుకు వస్తున్నావు అంటే, అన్నిటికంటే గొప్ప దేవుడు నా దగ్గర ఉన్నాడని, నన్ను హెచ్చించే దేవుడు నాకున్నాడని. ఇక్కడికి వస్తే నన్ను దేవుడు షార్ప్ చేస్తాడు, షైన్ చేస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబం, నా సంతానాన్ని దేవుడు దీవిస్తాడని ఒక విశ్వాసంతో నువ్వు వస్తున్నావు కదా. అదే విశ్వాసాన్ని ఆయన రాకడ వరకు నువ్వు కొనసాగించాలి. రకరకాల మాటలు చెప్పి సంఘాన్ని మాన్పించాలని, భక్తిలో నుంచి దూరం చేయాలని, సంఘంలో నుంచి ప్రక్కకు నెట్టేయాలని ఎన్నో రకాలైన మాటలు చెప్పేవారు ఉంటారు. కానీ అవన్నీ నువ్వు లక్ష్య పెట్టడానికి వీలు లేదు. నువ్వు మనుషుల వైపు చూసేవాడిగా ఉండకూడదు. నిన్ను దేవుడు సృష్టించాడు, ఆయన వైపు నువ్వు చూడాలి. ఒక యథార్థమైన సంఘటన మీకు చెప్పిన, అమెరికా దేశంలో ఒక పెద్ద రెస్టారెంట్ ఒకటి ఉందట. చిక్-ఫిల్-ఏ అనే రెస్టారెంట్ ఒకటి ఉంది. అంటే KFC తెలుసు కదా మీకు, ఖమ్మంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది KFC అంటే ఏంటో. KFC ఉంటాయి కదా, చికెన్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లనే చిక్-ఫిల్-ఏ అనే రెస్టారెంట్ ఒకటి ఉంది. ఇండియాలో కూడా చాలా బ్రాండ్లు ఉన్నాయి, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఇంకా చెన్నై, ఇట్లా మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి కాస్మో సిటీస్లో ఈ చిక్-ఫిల్-ఏ బ్రాండ్స్ చాలా రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు.
శామ్యుయల్ ట్రూయట్ క్యాథీ అనబడిన ఒక గొప్ప వ్యక్తి ఒక రోజు స్టాఫ్ అందరిని పిలిచాడట, పనిచేసే వాళ్ళు. స్టాఫ్ అంటే తెలుసు కదా, రెస్టారెంట్కి వెళ్ళగానే మెన్యూ ప్లీజ్ అనుకుంటూ వస్తారు చూసారా. ఏమండి ఏం తింటారండి, ఏం తింటారు 10 నిమిషాలు తెచ్చేటోళ్ళగా అడుగుతాడు, కానీ గంట తర్వాతకి ఏం చేస్తాడు, తెస్తూ ఉంటాడు. ఏం తింటారండి, ఏం కావాలండి రాసుకునే వాళ్ళు చూస్తారు. వీళ్ళు స్టాఫ్ అందరిని పిలిచాడట, పిలిచి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని, ఇక నుంచి ఆదివారము రెస్టారెంట్ ఏం చేస్తున్నాను నేను, సండే రెస్టారెంట్కి బంధిస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. మీటింగ్ పెట్టాడు. ఇలా హాల్లోకి పిలిచి అందరినీ హాల్లోకి పిలిచి మీటింగ్ పెట్టి చెప్తున్నాడు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అవర్ రెస్టారెంట్ విల్ బి క్లోజ్డ్. సండే క్లోజ్ అయి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో నేను సండే రెస్టారెంట్ ఓపెన్ చేయను. వాళ్ళందరూ అంటున్నారు, సార్ మీరు ఏమన్నా ఆలోచించి మాట్లాడుతున్నారండి, ఆదివారము ఎంత లాభం వస్తుందో మీకు తెలుసా? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వాళ్ళకు దొరికేది హాలిడే సండే ఒకటే కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చి రెస్టారెంట్లో భోజనం చేస్తారు. మీరు ఆదివారం రెస్టారెంట్ మానేస్తానంటే మీకు ఎంత లాస్ వస్తుందో మీకు తెలుసా? ఆయన అన్నాడట, లాస్ వచ్చినా పర్లేదు, కానీ నా ఆత్మీయ జీవితం లాస్ అయిపోతుంది. ఇక్కడ నేను రక్షణ పొందిన వ్యక్తిని, రక్షణ పొందిన విశ్వాసిని. నేను దేవుని మందిరానికి వెళ్లకుండా ఈ రెస్టారెంట్ నాకు అడ్డుగా ఉంది. ఈ రెస్టారెంట్ వల్ల ఎన్ని బల్ల కార్యక్రమాలు పోగొట్టుకున్నాను తెలుసా? ఈ రెస్టారెంట్ వల్ల ఎన్ని ఉపవాస ప్రార్థనలు పోగొట్టుకున్నాను తెలుసా? ఈ రెస్టారెంట్ బిల్లుల దగ్గర కూర్చొని ఆడెవడో వచ్చి బిల్లు ఇవ్వటం, దాన్ని కంప్యూటర్లో కొట్టడం, అబ్బా ఇన్ని రూపాయలు వచ్చాయని సంతోషపడడం, ఇంటికి వెళ్ళిపోవటం. అంతే తప్ప నాకు ఒక ఆరాధన లేదే, ఒక ప్రార్థన లేదే, ఒక దైవ సన్నిధి లేదే, దైవ సేవకులతో సేవకురాలతో ఒక ఇంటరాక్షన్ నాకు లేదే. ఇక నా జీవితం అంతా ఇలానే ఉంటే నా కుటుంబంతో సహా నష్టపోతాం. నాకు అర్థమైంది. దేవుడి నుంచి, వినండి ఈ మాట, దేవుడి నుంచి నన్ను దూరం చేసేది ఎంత గొప్పదైనా అది నాకొద్దు, అది నాకొద్దంతే. సరే సార్ మీ ఇష్టం. ఆదివారం సెలవు ప్రకటించాడు. సరిగ్గా 6 మాసాలు గడిచిన తర్వాత, ఆఫ్టర్ 6 months, 6 నెలలు గడిచిన తర్వాత ఈ రిపోర్టర్స్ ఉంటారు కదా, ఈ కెమెరాలు మైకులు పట్టుకుని వచ్చి మనల్ని ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు. వీళ్ళు వచ్చి అడిగారట, సార్ 6 నెలల క్రితం మీ రెస్టారెంట్ ఆదివారం నడిచేది కదా, అప్పుడు లాభం ఎలా ఉంది, ఇప్పుడు ఆదివారం మానేసిన తర్వాత లాభం ఎలా ఉంది చెప్తారా, మీ రివ్యూస్ మాకు ఇస్తారా అంటే ఆయన చెప్పాడట, యథార్థమైన సంఘటన ఇది, వినండి. ఆయన చెప్పాడట, ఆదివారము రెస్టారెంట్ నడిపిన దానికంటే సెలవిచ్చిన తర్వాత నా రెస్టారెంట్ బ్రాంచీలు పెరిగాయి, నా రెస్టారెంట్ ఆదాయం పెరిగింది, నా రెస్టారెంట్ పని వాళ్ళు పెరిగారు. అప్పుడు ఒక 50 బ్రాంచీలు ఉంటే ఇప్పుడు 450 బ్రాంచీలు, ఇంటర్నేషనల్ రెస్టారెంట్గా మారిపోయింది. దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఆయన చెప్పాడట, దీని ద్వారా చెప్పాలనుకుంది ఒకటే, నా దేవునికి నేను కొన్ని విషయాలు సమర్పించాను కాబట్టి నేను ఆదివారం ఎంత ధనమైతే కోల్పోయానో సోమవారం రోజు దానికి 10ంతలుగా దేవుడు నాకు ఇవ్వటం ప్రారంభించాడు. ఆదివారం నేను ప్రభువుకి ఇచ్చాను, ఆదివారం నేను ప్రార్థనకి ఇచ్చాను, ఆదివారం రోజు నేను వాక్యానికి ఇచ్చాను, వాక్యం వినాలని దైవజనుడితో పరిచర్యకు వెళ్ళాలని చెప్పి ఆదివారము దేవునికి నేను సమర్పించాను. కాబట్టి ఆదివారం ఎంత కోల్పోయానో సోమవారం రోజున 10ంతలుగా, వినండి, 2 అంతలకు కాదు, 3 అంతలకు కాదు, 4 అంతలు కాదు, 10ంతలుగా నా దేవుడు సోమవారం నాకు ఇవ్వటం ప్రారంభించాడు. అమ్మా, నా ప్రశ్న, 500 రూపాయలు వస్తాయంటే మందిరం మానేసి వెళ్ళిపోతున్నావే. చిన్న తలనొప్పి వస్తే, అమ్మో జెండుమావ రాసేసుకున్నానండి, ఆ జెండుమావ స్ప్రే ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి అది కరిగిందాక ఏం చేస్తాను, నిద్రపోతానండి. చిన్న బలహీనత వస్తే ఆదివారం మానేస్తావు, చిన్న కడుపుల నొప్పి వస్తే ఆదివారం మానేస్తావు, చిన్న కాళ్ళు నొప్పులు వస్తే ఆదివారం మానేస్తావు. ఆ మధ్య ఒక ఆమె అలానే ఏ నొప్పులు రాకపోయినా, ఏ పెయిన్స్ లేకపోయినా, ఏ బలహీనతలు లేకపోయినా ఆ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉందని చెప్పి మందిరం మానేసిందట. ఒకసారి దేవునికి కోపం వచ్చిందేమో తెలియదు, కానీ నిజంగా లేనివన్నీ దేవుడు పెట్టేశాడట. చిన్న బలహీనత వస్తే దేవుని మందిరం మానేస్తావు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరానికి వెళ్దాము రండి అని జనులు నాతో అన్నప్పుడు నా హృదయం సంతోషించింది. లేవా, దావీదుకు బలహీనత లేదా? నలుదిక్కుల శత్రువులు దావీదును శోధిస్తున్నారే, దావీదును చంపాలని దావీదు మీద రాళ్ళు రువ్వి భయంకరమైన పన్నాగాలు పండుతూ ఉన్నారే. దావీదుకు అనారోగ్యం ఉంది, శోధనలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్త విధములైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దావీదు అంటున్నాడు, అవేమీ నాకు లెక్క కాదు, నా దేవునితో నేను గడపటము 1000 దినముల కంటే శ్రేష్టమైనది.
నేను మానుకోను. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు. అయ్యా, హాస్పిటల్ బెడ్ మీద ఉంటే తప్ప, అమ్మా ఈ మాట విను, హాస్పిటల్ బెడ్ మీద ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను మందిరం మాననయ్యా. ఈ నిర్ణయం నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళే లోపల ఒక కార్యం నువ్వు చూడబోతున్నావు, ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నావు. ఏ నిర్ణయం అది? హాస్పిటల్ బెడ్ మీద ఉంటే తప్ప. ఇంట్లో సెలైన్లు పెట్టుకున్నా పీక్కొని మరి ఏం బాధ లేదు, నీకు ఎంత ఇబ్బంది లేదు. సెలైన్ కంటే గొప్ప బలం దేవుని వాక్యంలో ఇక్కడ నీకు ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. క్యానర్లు పెట్టుకునైనా ఈరోజు క్యానర్లు పెట్టుకుని ఎంతమంది ఎంజాయ్ చేయట్లేదు. క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉన్నారు క్యానర్లు పెట్టుకొని. కొంతమంది చుట్టాలు వచ్చారండి. ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారండి. ముందు నీకు లేదు, నువ్వు ఆదివారం పిలవాలి వాళ్ళని. ఏ సోమవారమో, ఏ బుధవారమో, ఏ గురువారమో పిలుచుకోవచ్చు కదా. ఆదివారమే పిన్ని గారు, ఆదివారం అంటే ఫ్రీగా ఉంటామండి, రండి. వచ్చేటప్పుడు వాళ్ళకే భారం, ఏ మటనో చికెనో 2 కేజీలు తీసుకొని రండి. నీ చేతుల మీద ఎక్కడ పెట్టాల్సి వచ్చుద్దో అని వాళ్ళనే తెమ్మంటాం. వాళ్ళు ఏమైనా తక్కువ చెప్పండి. చక్కగా వచ్చేటప్పుడు 4 నాటుకోళ్ళు పట్టేసుకొని కోపించేసుకొని చక్కగా వచ్చేసి హ్యాపీగా తినేసి అక్కడ చక్కగా ఇక ఆదివారం మందిరం లేదు చెప్పండి, మందిరం లేదు, ఏమీ లేదు. ఇక ఆరాధన ఎట్టుపోయింది, ఎటో గాల్లో పోయిందండి. ఇక తెలియదు ఇక దాని గురించి. ఏమనంటే లైవ్లో చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నామట? లైవ్లో. కొంతమందికి అండి మందిరాలు దగ్గర లేక, చర్చీలు దగ్గర లేక బాధపడుతున్నారు. కొంతమంది అంటున్నారు, వైరాలో కొంతమంది సాక్ష్యాలు ఇస్తారు, పాస్టర్ గారు మాకు ఆదివారం ప్రతి ఆదివారం రావాలని ఉంది, కానీ ఆదివారం వస్తున్నారు వాళ్ళు. మిగతా టైంలో చెప్పే మాట, మిగతా టైంలో కూడా వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ మాకు మందిరం 30 కిలోమీటర్లు ఉంటాం, వాళ్ళు రాలేకపోతున్నారు. నీకు గట్టిగా మాట్లాడితే 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పండమ్మా, 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టుద్దా? ఇక్కడికి రావడానికి ఆటో కట్టుకోవాలా నువ్వేమన్నా? లేకపోతే ఒక 2 వీలర్ ఏమైనా కట్టేసుకోవాలా? లేదు కదా. కాలనడకతోనే దేవుడిని కొంత డిస్టెన్స్లో దేవుడి దగ్గరగా మందిరం ఇచ్చాడు కదా. అయితే దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ స్థితిగతులు దేవుడు మారవడా? నీ కుటుంబంలో ఊరేగుతున్న శాపాన్ని దేవుడు తీసివేయడా? నీ అనారోగ్యాలు, నీ బలహీనతలు దేవుడు కొట్టివేయలేడా? దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, జీవము కలిగిన దేవుని మందిరాన్ని ఎట్టి పరిస్థితులలో నువ్వు మానకూడదు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 97వ కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పర్వతములు దేవుని చెప్పండి, మైనము వలె. మైనం తెలుసు కదా. మీలో ఎవరైనా కొవ్వొత్తిని వెలిగించారా? ఇప్పుడు 6 నెలలు కొవ్వొత్తులు. కరెంటు పోతే చక్కగా ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది. ఒకప్పుడు అంటే ఇన్వర్టర్లు లేవు కాబట్టి చక్కగా కొవ్వొత్తులు వెలిగించాలి. కొవ్వొత్తి వెలిగించగానే చిన్నగా ఏమైపోతుంది చెప్పండి, అది మైనం ఏమైపోతుందమ్మా? కరిగిపోద్దట. ఇప్పుడు దేవుని మందిరములో పర్వతములు మైనముల వల్ల ఏం చేస్తున్నాయి? స్వరమైతే చెప్పండి, ఏమవుతున్నాయి? ఏమి కరుగుతున్నాయి? పర్వతాలు. అగ్ని తెలుసు కదా మీకు. అగ్నిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. అగ్నిలో బంగారం వేయండి, ఏమవుద్ది? కరిగిపోయింది కదా. అగ్నిలో ఒక వెండిని మీరు వేయండి, ఏమైపోద్ది? కరిగిపోద్ది కదా. అగ్నిలో ఒక సిల్వర్ని మీరు వేయండి, కరిగిపోద్ది కదా. కానీ రాయిని మీరు వేయండి, కరిగిపోద్దా? పొయ్యే ఆరిపోద్ది అవసరమైతే. రాళ్ళు మాత్రం. ఇప్పుడు పర్వతం అంటే నథింగ్ బట్ స్టోన్, నథింగ్ బట్ ఎ రాక్. పర్వతం అంటే ఏంటి? రాళ్ళే కదా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసి జీవితంలో పర్వతాలంటి సమస్యలు ఉంటాయట. పర్వతాలంటి శోధనలు. ఒక్కొక్కరు అంటూ ఉంటారండి, నాకున్న ఆర్థిక సమస్య పర్వతం లాంటిదండి, చాలా పెద్దదండి. నాకున్న అప్పుల భారం చాలా గొప్పదండి. నాకున్న కుటుంబ సమస్య చాలా ఉన్నతమైందండి, అబ్బో లెక్కించలేని గొప్పగా ఉందండి. నాకున్న సమస్యలు, బాధలు, అనారోగ్యాలు నాకు పర్వతాల్లాగా కనబడుతాయి అంటారు కదా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో పర్వతాల్లాంటి సమస్యలను లోకం కరిగించలేదు, లోక సంబంధమైన వ్యక్తులు కరిగించలేరు. పర్వతాల్లాంటి సమస్యలు
దేవుని మందిరంలో కరిగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా నా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? కరిగిస్తాడు. ఆయన వాక్యము చేత నీ సమస్యలు దేవుడు పోగొడతాడు. దేవుని సేవకులు హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేసిన వెంటనే నీ జీవితంలో ఎట్టి భారాలు ఉన్నా సరే సమస్త భారాలు దేవుడు తొలగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ సమస్యలు పోవడానికి నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన ఆశ్రయించు. దేవుని పాదాల యొక్క నువ్వు చేరగలిగితే ఎంత కఠినమైన సమస్యలున్నా, ఎంత భారభరితమైన సమస్యలు నీ జీవితంలో నీకున్నా నా దేవుడు నీ సమస్యలు తీసేస్తాడు. పర్వతాల లాంటి సమస్యలు. ఇప్పుడు దేవుని మందిరానికి రాకపోతే దేవునికి ఏమేదో తెలుసా? సింపుల్గా మాట చెప్పిన, నువ్వు పదే పదే మందిరం మానేస్తూ ఉంటే, ఒక ఆదివారం వచ్చి 4 ఆదివారాలు మానేస్తే దేవునికి కోపం వచ్చేస్తుందట. ఏమొస్తుంది చెప్పండి? ఏమంటే దేవునికి కూడా కోపం ఉందా? ఉందండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయనకి అంత కోపం వస్తే అంత భయంకరుడైన బైబిల్లో కూడా ఉంది. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే రాజు వస్తీని వివాహం చేసుకున్నప్పుడు రాజట ఫ్రెండ్స్ వచ్చారట. రాజుగారికి ఫ్రెండ్స్ వచ్చారట. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎవరిని పిలిచాడు? తన భార్యని పిలిచాడు, వస్తీని పిలిచాడు. అమ్మ, నా ఫ్రెండ్స్ వచ్చారు కదా, మరి నువ్వు రానివి కదా, మరి నాతో పాటు నువ్వు అలా కనపడితే చాలా గంభీరంగా ఉంటుందంటే రాణిగారు ఏమని చెప్పండి? నేను. బైబిల్లో అంటాడు, రాజు వస్తీ మీద కోపగించుకొనెను. కోపగించాడట. కోపగించి ఏం చేసిండట? బ్రేకప్, డివోర్స్ ఇచ్చేసాడు. సింపుల్గా అంతే. నీకు నాకు సంబంధం లేదు, నా మాట విన్నప్పుడు నువ్వు నా ఇంట్లో ఎందుకు అన్నాడు? ఒకటే మాట, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళగొట్టేసాడు. బహుగా కోపగించాను. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే, ఇప్పుడు సంఘం అంటే ఏంటి? దేవుని సముఖం. ఇది ఒక రాజ్యం. ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవిని. ఇక్కడ రారాజైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు నువ్వేం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? రావాలి. ఇప్పుడు నువ్వు రాకపోతే దేవుడికి నీ మీద ఏమొస్తుంది? ఇప్పుడు నా ప్రశ్న మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు కోపగిస్తే ఈ లోకంలో మనం బ్రతకగలమా? దేవుడు తన ముఖం చాటేస్తే, బైబిల్ అంటాడు కదా, అయ్యా నీ ముఖము చాటేస్తే, నీ ముఖము తిప్పుకుంటే బ్రతకగలిగిన నరుడు ఎవడు అంటాడు. వస్తీ మీద కోపడ్డాడు రాజు, బ్రేకప్ ఇచ్చేసాడంతే. ఆఖరికి లాస్ట్గా ఎస్తేరు వంతు వచ్చేసింది. ఎస్తేరు చక్కగా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందమ్మా? అమ్మ చెప్పాలి, ఎలా వెళ్ళింది? వెళ్ళేటప్పుడు చెప్పండి. ఆమెకి ఇష్టం వచ్చిన అలంకరణ ధరించుకుందా, లేకపోతే హేగే నిర్ణయించిన అలంకారమా? బైబిల్ రాశాడు ఎక్కడ? హేగే నిర్ణయించిన అలంకారము ధరించుకొని ఏం కోరలేదట. కేవలము హేగే నిర్ణయించిన అలంకారం మాత్రమే కోరిందట. వెళ్ళింది రాజు సముఖంలోకి. అంతకుముందు ఎంతోమంది స్త్రీలు చెప్పండి, రాజుగారి ముందుకు వెళ్ళటం, రాజుగారికి నచ్చకపోవటం. ఒక్కొక్క ఆమె చక్కగా రాజుగారిని ఇంప్రెస్ చేయాలని ఎంత హైట్ ఉన్న చెప్పులు వేసుకొని వెళ్తుందట, హై హీల్స్. ఎవరిని ఇంప్రెస్ చేయాలని చెప్పండి? ఎవరిని ఇంప్రెస్ చేయాలని? నడుచుకుని దడేలు మీద పడిపోతుంది. మధ్యలో అనుకున్నాడు, వా అమ్మో ఏమి ఇప్పుడే పడుతుంది, రేపు నన్ను కూడా ఏం చేస్తుంది, పడేస్తుంది, వద్దులే తల్లి పక్కకి వెళ్ళిపో. ఇంకొక అమ్మంతో వచ్చేసింది. చక్కగా ఏమనుకుంది, ఎంతైనా బ్యూటీ పార్లర్ ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది కదా. మంచిగా మేకప్ వేసేసుకొని, లిప్స్కి లిప్స్టిక్ రాసేసుకుంటే, ఎర్రగా రాసేసుకుంటే రాజుగారు నన్ను చూడగానే ఏమైపోతాడు? ఇంప్రెస్ అయిపోతాడు. మంచిగా లిప్స్టిక్ రాసేసుకుందట. అలా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే రాజుగారు అంటున్నాడు, అమ్మా నీ పెదాల నుండి బ్లడ్ వచ్చేస్తుందమ్మా అంటున్నాడు. ఇంకొక రకరకాలైన విధానంలో ఆయన్ని ఇంప్రెస్ చేయాలని రకరకాలుగా వచ్చేస్తూ ఉంటే అందరినీ ప్రక్కకు పంపించాడు. కేవలము హేగే నిర్ణయించిన అలంకరణ ఎస్తేరు ధరించుకొని వచ్చింది. రాజుగారు చూడగానే రాజుగారికి దయ కలిగిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, మందిరం అంటే ఇది పరలోకపు గవిని. ఇక్కడ రాజు ఎవరో తెలుసా? దేవాతి. చెప్పండి ఎవరు ఇక్కడ రాజు? ఎవరు? సంఘ పెద్దల? ఏమండి పాస్టర్ గారు, ఏమండి నాకు బాగా వచ్చండి, మైక్ ఇస్తే నేను మీకంటే బాగా చెప్తానండి. నో, అసలు మా పరిచర్లు అలాంటివి అలౌ చేయట్లేదు. ఎక్కడైనా ఉంటాయేమో కానీ ఈ పరిచర్లు మాత్రం అలాంటివి. ఏమండి నాకు అవకాశం ఉంటుందా? నో. ఇక్కడ కేవలము అధిపతి
రాజు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన తర్వాత ఏర్పరచబడిన, చెప్పండి, బైబిల్ అంటాడు కదా, మీరు ఏర్పరచబడిన యాజకులు అంటారు, రాజులైన యాజక సమూహం అంటాడు. ఇప్పుడు దేవుని తర్వాత సంఘానికి ఎవరు అంటే దైవజనుడు. ఇప్పుడు దైవజనుడు ఏ విధముగా ఏం చెప్తాడో అదే ఫైనల్. దట్స్ ఇట్. ఇక అంతకు మించి ఇంకో ఆలోచన ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు రాజుగా ఉన్నాడు కాబట్టి, ఎస్తేరు సంగమనబడిన కన్యకకు సూచనగా ఉంది కాబట్టి, ఇప్పుడు ఎస్తేరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అలంకరణతో నింపబడినదై సంఘములోకి వస్తుందో, నా దేవుడు ఆ సంఘం మీద దృష్టి నిలపడం ప్రారంభిస్తాడో, ఆ సంఘం మీద దేవుడు దయ కలుగుతుంది. ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే దేవుని కొరకు ఒక మంచి వాక్యము, పాటలు, ఆరాధనలు, వాక్యానుసారమైన విధానం ఏ సంఘంలో అయితే ఉంటుందో ఆ సంఘం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. సంఘమే వ్యాపార స్థలాలుగా మారిపోయాయి. దేవునికి ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘాన్ని ఏం చేశారు? వ్యాపార స్థలంగా మార్చేశారు. యేసు ప్రభు వచ్చారు, ఇది దేవాలయం అనుకుంటున్నారా, వ్యాపార స్థలం అనుకుంటున్నారా? నా దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చాడని దేవుడు కోపగించుకున్నాడు. జాగ్రత్త. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అలంకరణ కలిగిందిగా ఉండాలి. అంటే దేవుడు మెచ్చే విధంగా సంఘం ఉండాలి, దేవుణ్ణి మెప్పించేదిగా సంఘం ఉండాలి. మనుషుల్ని మెప్పించేదిగా సంఘం ఏనాడు ఉండకూడదు. దేవుణ్ణి కృప ద్వారా, ఆయన దృష్టిలో దయ, కనికరము, కృప కలిగించేదిగా సంఘం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక.